ఏదైతే సంవత్సరం తిరగకుండానే కూటమి మీద ఈ సంవత్సరం కాలంలోనే చాలా వ్యతిరేకత వచ్చేసింది. సో మిగతా 4 సంవత్సరాలు ఇదే క్యారీ చేస్తుందా? క్యారీ చేస్తే ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వానికి? ఉంటుంది కదా. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అన్నది నిగూఢంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కర్ణాటక తీసుకోండి, 40% అవినీతి అన్నది యాంటీ ఇన్కంబెన్సీ లీడ్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయింది బీజేపీ పార్టీ. అలా ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. పాలిటిక్స్లో లాస్ట్ మూమెంట్లో కలర్స్ ఎట్లా చేంజ్ అవుతాయి అన్న దగ్గర మన ఎవరి దగ్గర పిక్చర్ ఉండదు. 4 సంవత్సరాలు జరగబోయేది ఏమవుతుందో చూద్దాం. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో, జగన్ గారి ప్రెస్ మీట్లో చాలా కోపంగా మాట్లాడినట్టు చూసాం మనం. ఇంతకుముందు జరిగిన ప్రెస్ మీట్ల కన్నా వెళ్ళి పరామర్శించడానికి. సో దాని రీజన్ ఏంటంటారు అసలు అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి? నాగమల్లేశ్వరరావు గారు అనే అతను ఒక ఉప సర్పంచ్. ఓకే. ఇక్కడ మీకు తాతమ్మ నానమ్మ కథలు చెప్పినట్టు ముందు రోజు నుంచి నెరేషన్స్ ఏంటి, బెట్టింగ్లు, ఎలక్షన్లో ఓడిపోయినందుకు 30 కోట్ల లాస్, ఇవన్నీ నెగిటివ్ నెరేషన్స్తో తీసుకెళ్తున్నారు. కానీ వాస్తవం ఏంటి? నిజంగా అతను అంత ఫైనాన్షియల్ ఎనేబిలిటీ ఉంటే ఆ నాన్నగారు 30,000 మందికి మాంసం భోజనాలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. పోలీసులు ఇచ్చిన చేతవానికే కదా వద్దని ఆపేయడు అతను. వ్యవస్థను ఎవరు గౌరవిస్తున్నారో గమనించండి. ఇప్పుడు స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజలను ఆపమని కెపాసిటీ ఎవరికి ఉంటుంది? ఆయనకు ఉంటుందా? ఆయన ఏమైనా లేకపోతే చిన్నప్పుడు చూడండి రిక్షాల్లో సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి 2 సినిమాలు చూడండి అని మా చిన్నప్పుడు ఉండేవి. అలా ఏమైనా చాటింపు వేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి కాన్వే వచ్చిందా? సో ఇక్కడ మీకు నెగిటివ్ పోర్ట్రేషన్స్తో మీకు సస్టైన్ అయిపోతాయి ఈ తపేలా ఛానళ్ళు. మీరు ఏదైనా కానీ మేము చూసుకుంటామని చెప్పేస్తున్నారు. సో ప్రతిదానికి అలా చూడండి, గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటాడు. ఆడు చూసారా ప్రతిదానికి నెక్స్ట్ ఏం జరుగుతుందో స్లైడ్ రెడీ చేశాను అన్నట్టు. ఈ దైదుర్గొట్టు బ్యాచ్ అంతా రెడీగా పెట్టి దాని ప్రకారం ప్రజల్ని, ఎందుకంటే మిగిలిన ఛానల్ ఏవిరో అది ప్రాణాలు దించే సాక్షి ఒకటి బిక్కులు ఆడుకుని ఏదో కష్టమని ఇష్టం వాడు చెప్తూ ఉంటుంది. ఆయన కూడా ఎత్తేసారు అక్కడ. ఇప్పుడు ఎవడు చెప్తాడు, ఎవడు వింటాడు? ఈ తపేలాలో రెడీగా ఉంటాడు. వాడు పౌడర్ వేసుకుని, వాడు డైపర్ వేసుకుని, వాడు పెట్రోల్ బంక్ కూడా పెట్టుకున్నాడు. మొత్తం ఛానల్ దొలగొట్టేస్తాడు అబద్ధాలు. జనాలకు ఎక్కడ వస్తుంది? ఓకే. ఇప్పుడున్న పబ్లిక్లో రెస్పాన్స్ ఏంటంటే జగన్ని ఆపడం గవర్నమెంట్కే నష్టం, ఏదైతే జగన్ పర్యటన ఆపిందో. కానీ వీళ్ళు ఎందుకు ఆపుతున్నారు అనేది ఇందులో నష్టం లాభం. ఇంకా తెలుగుదేశం ట్రాక్ రికార్డ్ ఒకసారి గమనిస్తే ఆ పొలిట్ బ్యూరోలు అందరూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు ఏలే అదేంటిది ఎవరు లేరు అతి పిషి అన్నారు. నెక్స్ట్ సభకు నమస్కారం గవర్నమెంట్ ఎత్తిపోయింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కూడా అంతకన్నా లైట్గా తీసుకున్నారు. దాని ప్రభావం మళ్ళీ గవర్నమెంట్ ఎత్తిపోయింది. వాళ్ళు ఏంటంటే ఒక యాటిట్యూడ్తో ఎప్పుడైతే ఉంటారో, నిన్న మీరు ఇందాక ఒక క్వశ్చన్లో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రెసివ్ నోటు గురించి మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు గారు అనే ఆయన చౌదరి సామాజిక వర్గం. ఓకే. తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న అబ్బాయి చౌదరి లేదా చింతమనేని, అక్కడ చింతమనేని చేస్తున్న పనులు వేసేసి అబ్బాయి చౌదరి యూకేలో చదువుకొని యూకేలో బిజినెస్ చేసుకుంటే వెనక్కి వచ్చినోడు. అదే సామాజిక వర్గంలో ఒకడికి ఎలాంటి అప్లాస్ ఉన్నాయి, ఇంకోటికి ఎలాంటి అప్లాస్ ఉన్నాయి ఒకసారి గమనించండి. తలసిల రఘురాం తల్లో నాలికలాగా మొత్తం జగన్మోహన్ రెడ్డికి మొత్తం ప్రోగ్రామింగ్ అంతా చేసేది అతనే. నెక్స్ట్ అక్కడ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తులు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న చౌదరి కమ్యూనిటీలో ఎవ్వడికి ప్రేమ వాత్సల్యాలతో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇంక్లూడింగ్ కొడాలని వెళ్ళినటోడు, వంశీలటోడు కూడా మీ దగ్గర మంటెక్కిపోయి అక్కడికి వెళ్ళినోళ్ళే. ఎందుకు? గౌరవ మర్యాదలు లేవని. అదే సామాజిక వర్గం అయినా కానీ గౌరవ మర్యాదలు లేవని. ఇప్పుడు ఇక్కడ గౌరవ మర్యాదలకు ఏమైనా తక్కువ ఉన్నాయా ఏ రోజైనా? సో ఇక్కడ ఆ గౌరవ మర్యాదలు ఇచ్చే దగ్గర ఇక్కడ వీళ్ళు యాటిట్యూడ్తో ఆ యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నప్పుడు ఏం చేయాలి? నా దగ్గర అంటే ఇప్పుడు మాకు కూడా కొన్ని ఉంటున్నాయి, చౌదరి ఏంటి అక్కడ ఎందుకు ఉంటున్నాం అన్న ప్రశ్న ఎక్కువైపోతుంది. అది దిస్ ఈజ్ నాట్ రైట్ సిస్టమ్ కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఆలోచన ఏంటి? మా సామాజిక వర్గం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ అలాంటి ఆలోచన ఉండదు. నేను ఎవడో ఆ స్టేట్మెంట్ ఇచ్చినా నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు ఆయన డయాస్ మీద కూర్చున్నప్పుడు కూడా ఆయన సామాజిక వర్గ కూర్పుతోనే కూర్చుంటాడు. ఎక్కడ ఆయన ఇంకోళ్ళని ఎంటర్టైన్ చేయడు. రెండోది, ఈవెన్ పొలిట్ బ్యూరోలో కూడా ఆయన దగ్గర ఎప్పుడు ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఉదంతాలు లేవు. నాలుగోది, ఆయన ఎప్పుడు సామాజిక వర్గం పట్ల చిత్తూరు నాయుడుగా ప్రవర్తించడం కానీ కృష్ణా గుంటూరు చౌదరిలో ప్రవర్తించడం గుర్తుంచుకోండి. ఇది ప్రజలకు తెలియవలసిన విషయం. దానికి లైవ్ కరెంట్ ఎగ్జాంపులే దేవినేని ఉమ. ఇప్పుడు నిన్న మాట్లాడిన దాంట్లో ఇప్పుడు దానికి దూలిపల్లి నరేంద్ర గారు ఉన్నారు. నాకు తెలిసిన కాడి నుంచి ఆయన ట్రాక్ రికార్డులో ఇప్పటిదాకా మంత్రి కాలే. దేవినేని ఉమ సర్వం తానే ఒక వీర విధేయుడు, నమ్మిన బొంటు అండ్ రాముడికి హనుమంతుల్లా పనిచేసినోడికి టికెటే లేకుండా చేశారు. ఎవరు? సాటి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ నుంచి ఎత్తుకోదేసినోడు, 5 సంవత్సరాల పాటు నిరంతరం అతని మీదే పోరాటం చేసినోడిని తీసుకొచ్చి ఆయన ఎవరండి వసంత కృష్ణ ప్రసాద్ గారు అబ్బాయి, అతనికి ఇచ్చేశారు టికెట్. ఇస్తే నీ దగ్గర ఉంటే వాషింగ్ పౌడర్ నిర్మామ కేసీఆర్ చెప్పినట్టు సత్యశీలుడు ఆయన ఉంటే ఇక్కడ ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరాలన్న నినాదం దగ్గర నుంచి పెట్టినప్పుడు మరి మీ దగ్గర అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు చిత్తూరులో, హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకుని స్మార్ట్గా ఉంటాడు, పాదయాత్ర అంతా కూడా కోఆర్డినేట్ చేశాడు. మరి రెడ్డి సామాజిక వర్గం చౌదరి సామాజిక వర్గంలో మీద వెంబడించుకోలేరు కదా, అప్పచెప్పిండి వాళ్ళకి. అలా రెడ్లు చౌదరులు విడిపోండి. అంతేకాని రాజకీయంలో ఒక పార్టీ విలువలు, విశ్వసనీయత, మంచి మర్యాద
ఒక మనిషి ఆకర్షితుడే ఆ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు అన్న దగ్గర ఈ కులాలు మతాలు ఎందుకు అంట కడుతున్నారు అన్న కోణంలోనే నేను అగ్రెసివ్ ప్రెస్ మీట్.